హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. నేను దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు థంబ్నెయిల్ చూసి ఇక్కడ వరకు క్లిక్ చేసి వచ్చారంటే ఈ వీడియో మీకు ఎంత ఇంపార్టెంటో నేను అర్థం చేసుకోగలను. మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయను ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చూసే ఉంటారు, ఏంటంటే ఏదైనా పర్టికులర్ యాప్ గురించి ప్రమోట్ చేసి ఆ యాప్ కు సంబంధించిన లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ డిఎం చేస్తాను అనేసి చాలా మంది క్రియేటర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చెప్తుంటారనమాట. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఫాలోవర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్, అలాగే కామెంట్లు ఎక్కువ రావడం వలన వీడియోకి రీచ్ ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ పరంగా తెలుగులో ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించి వీడియో చేసేందుకు ఖచ్చితంగా మాక్సిమం 99% ట్రై చేస్తాను. నా వీడియో లక్షల కొద్ది వ్యూస్ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నా వీడియో ఒక్కరికి యూస్ అయినా కానీ నేను చాలా హ్యాపీ. ఒక్కరి కోసమైనా నేను వీడియో చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మినీ చాట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనేసి అడుగుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫేస్బుక్ ఐడి అలాగే పాస్వర్డ్ని రెండింటిని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి ఈ ఫేస్బుక్ లోకి అయితే లాగిన్ అవ్వండి. తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది. ఈ మినీ చాట్ అనే వెబ్సైట్ లోకి అయితే మీరు లాగిన్ అవుతారనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా చూడండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆటోమేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, ఇక్కడ నా వీడియోకి వస్తుంది, అది కామెంట్ చేస్తే లింక్ అనేది డైరెక్ట్గా డిఎం అయితే వస్తుంది. అలాగే మీకు ఇంకొకటి క్రియేట్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను అనమాట ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఆటోమేషన్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ వచ్చేసి ఫ్రీనే ఫ్రెండ్స్. ఇది మీరు 14 రోజుల వరకు ఫ్రీగా వాడుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఇంకా ఎక్కువ రోజులు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో. తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కన్వర్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఇంటూ సేల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక టెంప్లెట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ టెంప్లెట్ ఓకే అనుకున్నట్లయితే చూసుకొని సెటప్ టెంప్లెట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇది ఫైనల్ స్టెప్ ఫ్రెండ్స్, ఇదే మీరు జాగ్రత్తగా చేయాల్సింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూజర్ కామెంట్ ఆన్ యువర్ పోస్ట్ ఆర్ రీల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్పెసిఫిక్ పోస్ట్ ఆర్ రీల్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇదేంటంటే మీరు ఏ వీడియోకి అయితే ఈ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోకి మాత్రమే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫస్ట్ ఆప్షన్. ఇదైతేనే ఫ్రీగా ఉంది, మిగతా రెండు కూడా ప్రో వెర్షన్స్ ఫ్రెండ్స్. మనం ఫ్రీ వెర్షన్ గురించి చేస్తున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. దీన్నే సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే పోస్ట్ చేశారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేసి అడుగుతుంది. ఇదేంటంటే ఇప్పుడు మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్తుంది. అంటే మనము లింక్ అని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చెక్ లిస్ట్ అని ఉంది కదా, దీన్ని తీసేయండి. కీవర్డ్ వచ్చేసి లింక్ అనేది సెట్ చేసుకున్నాం. క్యాపిటల్ లెటర్స్ లో లింక్ అనేసి టైప్ చేసి ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ అయితే సెట్ చేసుకోండి. ఇదే కీవర్డ్ ని మీరు వీడియోలో చెప్పాల్సి ఉంటుంది అనమాట. లింక్ అని కామెంట్ చేయండి, మీకు నేను డిఎం చేస్తాను అనే విధంగా. ఈ విధంగా వచ్చిందనమాట. ఇంకా ఓకే, నెక్స్ట్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఒక ప్రాసెస్ అయిపోయింది. ఇంకో ప్రాసెస్ ఏంటంటే మీరు లింక్ సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రిప్లై ఇన్ డిఎం అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఏదైతే లింక్ని యూజర్స్కి ఇవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడంటే గెట్ ద చెక్ లిస్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. అక్కడ మీరు మీ యొక్క వెబ్సైట్ కానీ ఏదైనా యాప్ లింక్ కానీ మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసేసాను అనమాట నా వీడియో లింక్ని.
ఇక్కడ ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా డన్ పైన క్లిక్ చేయండి, అంతే అయిపోయింది. తర్వాత ఇక్కడ సెట్ లైవ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ ఆటోమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు లైవ్లో మీకు ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా చూపిస్తుందో నీకు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం సెట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను అనమాట, లింక్ అని కామెంట్ చేశాను. చూద్దాం, వెయిట్ చేద్దాం, ఒక 10 seconds అయితే వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా నాకు చెక్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ గెట్ ద చెక్ లిస్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఏదైతే మనము URL ఎంటర్ చేసామో ఆ URL అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ప్రాసెస్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.